తోట పోదని నమ్మకం. తోట పోదని నమ్మకం పక్కగా కాత్తదిగా. ఇక 18 గిటాలు వెళ్ళింది 20 గుంటలో 18 గింటాలు వెళ్ళింది సంవత్సరం. పోయిన సంవత్సరం. 21 గింటలు వెళ్ళింది. 21 గుంట ఏది 20 గుంటలకే. ఓకే, ఇక నీకు ఇది పూర్తిగా భరోసా అన్నట్టుగా భరోసా ఇక. పూర్తి నమ్మకం. పూర్తి నమ్మకం ఇక పోదు. ఆ, లేదంటే మొత్తం ఖాయం ఉండాలి ఇక. అంతే. జనార్దన్ ఏ ఊరు? కంటందుకు మండలం, మడికూడే జిల్లా? హన్మకొండ. ఇప్పుడు ఈ వాయు యంత్రం నీకు ఎన్ని సంవత్సరాలను కొడతావు? 5 సంవత్సరాలు అయినా 5 సంవత్సరాలను కొడతావు. ఈ సంవత్సరం తోట ఎంత పెట్టినావు? 20 గుంటలు. 20 గుంటలు. అంటే ఇప్పుడు వాయు యంత్రం కొట్టబట్టి ఏది దీపావళి అయిపోయినాక స్టార్ట్ చేసినావు కొట్టుడు? 6 సార్లు పెట్టి మనకు ఇప్పటికి 6 సార్లు కొట్టినావు. ఇంకొక 6 సార్లు కొడతా. ఇంకా 6 సార్లు కొడతావు. అంటే క్రాప్ దిగిందా? అది దిగింది. అంటే ఇప్పుడు మనకు నల్లి లేదు, ముడత లేదు, తోమ లేదు, ఏది లేదు. అంత సూపర్ ఉన్నది. అంటే ఇప్పుడు 20 గుంటలకు ఎన్ని క్వింటాల క్రాప్ దిగింది? 6 గింటలు దిగింది. 6 క్వింటాలు. ఇప్పుడు పూతతోని అంతా ఇంకో 2-3 క్వింటాలు అవుతుంది. ఇంకా మొత్తం లాస్ చేశారు. కాదు, ఇప్పుడు ఉన్న బాపతి. అంటే ఇప్పుడు అన్నదా మొత్తం ఇప్పుడు ఉన్న బాపతి పూత కూడా కాయ పడితే 10 క్వింటాలు దిగినట్టే. ఇంకా 6 సార్లు కొడతావు. ఓకే, ఇప్పుడు ఈసారి వాయు యంత్రం యాక్సివేజ్ కొడతాను. అచ్చా, మరి ఇంతకుముందు 6 సార్లు కొట్టినప్పుడు వాయు యంత్రంతో పాటు ఏమేమి కొట్టినావు? వాయిస్ ఒక్కసారి, ఆయుష్ ఒకసారి, యాక్సివేజ్ ఒకసారి, తర్వాత వైకెస్టార్ ఒకసారి, మొన్న ఇచ్చింది ఏంటిది ఆ, తప్పించింది. ఆ, ఏది మన సూర్యము, ఏది సూర్యం, సూర్యం. సూర్యము వాయు యంత్ర ఇట్లా మార్చి మార్చి కొడతాను. ఇట్లా వాయు యంత్రం ఇంకొక 6 సార్లు కొడతావు. ఓకే, ఇప్పుడు ఈ వైకే కంపెనీ మీద నీకు అంటే 4 ఏళ్ల కాను కొడతాను, ఇది 5వ సంవత్సరం కదా, నీకు అంటే ఏ రకమైన అభిప్రాయం ఉన్నది? తోట పోదని నమ్మకం. తోట పోదని నమ్మకం పక్కగా కాత్తదిగా. ఇక 18 గిటాలు వెళ్ళింది 20 గుంటలో 18 గింటాలు వెళ్ళింది సంవత్సరం. పోయిన సంవత్సరం. 21 గింటలు వెళ్ళింది 21 గుంట ఏది 20 గుంటలకే. ఓకే, ఇక నీకు ఇది పూర్తిగా భరోసా అన్నట్టుగా భరోసా ఇక. పూర్తి నమ్మకం. పూర్తి నమ్మకం ఇక పోదు. ఆ, లేదంటే మొత్తం ఖాయం ఉండాలి ఇక. అంతే. ఇక అంతే, రైతులందరూ కొట్టుకోవాల్సిందే. రైట్, ఓకే.